నమస్తే. అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. పల్లెల నుంచి పట్టణాల దాకా, గ్రామాల నుంచి నగరాల వరకు అందరికీ అగ్రికల్చర్ లోటుపాట్లు తెలియజేసే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతు రాజ్యంలోకి స్వాగతం. వాణిజ్య పైర్ల సాగంటేనే అత్యధిక పెట్టుబడులు కావాలి. వాటికి ప్రత్యామ్నాయంగా ప్రకృతి సాగుతో టొమాటో పండించాలనుకున్న రైతు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పొలంలో కలియ తిరుగుతూ టమోటా మొక్కలను పరిశీలిస్తున్న ఈ రైతు పేరు శ్రీకాంత్ రెడ్డి. ఊరు చిత్తూరు జిల్లా మొలకల చెరువు. కరువు కాటకాలకు మారుపేరుగా నిలిచే ప్రాంతం ఇది. వర్షాధారంపైనే పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి ఇక్కడ. శ్రీకాంత్ రెడ్డి పెద్దలిచ్చిన వ్యవసాయ భూమిలో 4 బోర్లు వేశాడు. ప్రకృతి ప్రసాదించిన వనరుల్లోనే ప్రకృతి వ్యవసాయానికి నడుం బిగించాడు. వాణిజ్య పంటల జోలికి వెళ్లకుండా కూరగాయల సాగు వైపు మొగ్గు చూపాడు. అది టమోటా సాగు అయితే బాగుంటుందని ఆలోచించి తనకున్న పొలంలో మంచి వంగడాలతో టమాటా సాగు చేశాడు. ఇప్పుడు వ్యవసాయంలో నిలదొక్కుకోవాలంటే ఆ లక్షణాలు అన్నీ ఉంటేనే వ్యవసాయంలో నిలదొక్కుంటాం. ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో ఈ పడమటి మండలాల్లో అతిపెద్ద సమస్య నీటి సమస్య. ఈ నీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం తీసుకుంటే తప్ప మన ఏరియా రైతులు వ్యవసాయంలో మనుగడ సాగించలేరు. దానికి హంద్రి నీవా కావచ్చు, ఏ నీటి వనరులైనా కర్ణాటకతో కూడుకున్న పశ్చిమ కెనాల్ నీళ్లను మనం జాయింట్లో భాగస్వామ్యంలో వినియోగించుకోవడం కావచ్చు, కర్ణాటక మనం కలిసి ఏ విధంగానైతేమి ఒక శాశ్వత పరిష్కారం అంటూ కావాలి. మనకు కనపడని ఒక ప్రకృతి వైపరీత్యం ఇది. తుఫాన్లు వచ్చి 2 గంటల్లో కొట్టుకుపోయేది ఒక ప్రకృతి వైపరీత్యం కన్నాలకు కనపడేది. ఇది కన్నాలకు కనపడని ప్రకృతి వైపరీత్యం. ఈరోజు పల్లెల్లో తాగేదానికి కూడా నీటి కొరత ఉంది. నీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో వ్యవసాయాధికారుల సూచన మేరకు దానిమ్మ తోట వేసి అందులో అంతర పంటలుగా టమాటా, వంగ పంటలను సాగు చేస్తున్నానని చెబుతున్నాడు. మార్కెటింగ్లో సర్వే చేస్తూ మనల్ని నమ్ముకున్న ఈ వ్యవసాయ రంగంలో మనతో పాటు శ్రమను పంచుకుంటున్న వీళ్ళందరినీ సంతోషంగా ఉండాలంటే మనం పంటలను గురించిన పూర్తి అవగాహనతో, మార్కెట్ను గురించిన పూర్తి అవగాహనతో పోవాలి. ఈరోజు కర్ణాటకలో కానీ ఇక్కడ కానీ టమోటాలు, కూరగాయలు పండే ఏరియాల్లో నీటి కొరత బాగా తీవ్రంగా ఉంది. అందుకనే మేము ఈ దానిమ్మ వీటితో పాటే ఈ టమోటాలు, వంగ, ఈ కూరగాయల సాగు లేకపోయినాం. తక్కువ నీళ్లతో ఫిబ్రవరి వరకు పెద్దగా నీటి సమస్య ఎదురుకాకుండా ఈ టమోటాను, వంగను పండించాలనే ఉద్దేశంతో టమోటా వంగకు పోయినాం. ఈ టమోటాలు 3140, 440, సంక్రాంతి ఈ రకాలు వేసినాము. ఇవన్నీ సిటీ మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని ఇది చేస్తూ ఉన్నాము. రసాయనిక ఎరువుకు బదులుగా సేంద్రియ ఎరువులతో పంటను సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నాడు ఈ కృషీవలుడు. సాక్షి న్యూస్, చిత్తూరు జిల్లా. వరుణుడు పలకరించాడు, నేలమ్మ పులకించింది. రైతన్న నాగలి పట్టాడు, పల్లె పొలాలు సందడిగా మారాయి. ఖరీఫ్ సాగుపై ఆశలు పెట్టుకున్న అన్నదాతలు విత్తులు విత్తటంలో నిమగ్నమైపోయారు. ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే జల్లులు పలకరించడంతో సేద్యం పనులతో అన్నదాతలు బిజీ అయిపోయారు. ఇప్పటికే భూమి దున్ని విత్తనాలు నాటే పనిలో పడ్డారు. కరీంనగర్ జిల్లాలోని మేడిపల్లి, రాయకల్, కోరుట్ల మండలాల్లో వ్యవసాయ పనులు మొదలయ్యాయి. గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మొక్కజొన్న, పత్తి పంట సాగు చేయడానికి సిద్ధపడుతున్నారు అన్నదాతలు. కోరుట్ల డివిజన్లో ఎక్కువగా మొక్కజొన్న సాగుకు రైతులు ఇప్పటికే విత్తనాలు నాటారు. మక్క ఎరువు పోసినాము, మక్క దున్నిపించినాం, మక్క పెడుతున్నాం, మందు పోసినాం. 2 ఆనలు పడ్డాయి. ఎండకన్నాలు పడితేనే బతుకు. ఇదంతా మేము పెట్టామంతా పోతుంది మేము పెట్టినాయని. సరే, మొన్నటిదాకా వర్షాలు పడలేవు సార్. వర్షాలు పడక మేము విత్తనాలు ఎత్తలేము. అందరం కూలీళ్ళు ఇంటి వాళ్ళం ఇంటికనే ఉన్నాం. ఇప్పుడు 2 వర్షాలు పడ్డాయి. అవి ఇక రాని పోనీ అని మేము ఖచ్చితంగా కూలి పని చేసుకుని కష్టపడి చేసుకుంటున్నాం. ఎరువు తర్వాత దునిపించినాం. దునిపించిన తర్వాత
మక్క పెట్టేసినాం, దాంట్లో మందు కూడా వేసినాం. గత ఖరీఫ్ సీజన్లో 2.20 లక్షల హెక్టార్లలో పత్తి సాగు కాగా 2.75 లక్షల హెక్టార్లలో సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా వరి, మొక్కజొన్న సాగు విస్తీర్ణం కూడా బాగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. మొత్తం పాతపాలతోనే వేస్తాం, ఎరువులు పోసి పాతపాలతోనే నాగలతోనే దున్నుకొని రాత్రి పగలు కష్టపడి పాతపాలతోనే చేస్తున్నాం. ఇట్లా మిషన్లు కాక ఇంకా చేత్తోనే వస్తాం. వరి కానీ ఏదైనా గడ్డి కలుసులు కానీ అన్ని మిషన్లు పాతపాలతోనే 50 ఏళ్ళ ప్రజలతోనే చేస్తున్నాం. సైదాపూర్ మండలంలోని మెట్ట రైతులు పత్తి విత్తనాలు వేస్తున్నారు. గత ఏడాది వర్షాలు లేకపోవడంతో మెట్ట రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. అయితే 7 జల్లులు కురవడంతో మరోసారి పత్తి విత్తనాలను స్పీకర్లు, డ్రిప్పుల సాయంతో నాటుతున్నారు. భూమి చదును చేసుకున్న వాళ్ళే మళ్ళీ వర్షం పడుతూనే చదును చేసుకుని విత్తనాలు పెట్టుకొని ఈ స్ప్రింక్లర్ సాయంతో నేను విత్తనాలు ఖరాబ్ కాకుండా స్ప్రింక్లర్ సాయంతో తడుపుకుంటున్నాను. నాలాగా ఇంకా కొంతమంది రైతులు విత్తనాలు స్ప్రింక్లర్ దారును డ్రిప్ ద్వారా చాలామంది తడుపుకుంటున్నారు. విత్తనాలు పెట్టుకుంటే పక్కపండి బావిలు పెట్టుకుంటే మాకు బావిలు ఉన్నాయి కానీ నీళ్లు లేవు. నీళ్లు లేక నీళ్లు ఉన్న వాళ్ళు టిక్కారు చేసుకొని వాళ్ళు పారించుకుంటే వాళ్ళ మొలకలు వెళ్ళినాయి. మేము పెట్టి మాకు ఇబ్బందులు పడిపోతున్నాము. మాకు సాక్షి న్యూస్, కరీంనగర్ జిల్లా. ఇలా ఉంటే మెట్ట రైతులు కూరగాయల సాగు వైపు అడుగులేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు. వాటితో పాటు ఆకుకూరలు కూడా సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు. కూరగాయలను తూర్పుగోదావరి జిల్లా రైతులు చాలా ఇష్టంగా సాగు చేస్తారు. వంగకాయ సాగుకు అనువైన నేలలు కావడంతో అధికంగా అన్నదాతలు వంగను సాగు చేస్తున్నారు. వారంలో 2 సార్లు వంగను కోసి స్థానిక మార్కెట్కు తరలిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. అన్నపూర్ణగా పేరొందిన గోదావరి జిల్లాల్లో వరి తరువాత ఎక్కువగా సాగు చేసేది కూరగాయలే. తూర్పుగోదావరి జిల్లాలో 1500 హెక్టార్లలో వంకాయ పంటను పండిస్తున్నారు. పెద్దాపురం, పీఠాపురం, తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో వంకాయ పంటను పండిస్తూ రైతులు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. పంట మంచిదేనండి, కాయ విత్తనం కూడా మంచిదండి. గుత్తులు కన్నా కాదండి. ఆ తయారైన కాయలు ఎలా కోస్తామండి. మళ్ళీ 4 రోజులకి మరి కోత వస్తాండి. 2వ చెట్టు 4 రోజులకి ఒకసారి అలా కోస్తామండి. ఇది కాయ వెళ్ళాలి. ఎకరున్నారండి. ఎకరానికి 30-40 వేలు ఖర్చు అవుతుందండి. ఒక 50-60 వేలు పైన వస్తుంది కానీ లాస్ ఏం రాదండి. పిఠాపురం మండలంలోని మంగతుర్తి గ్రామానికి చెందిన రైతులు వారంలో 2 సార్లు పంట చేతికి వచ్చే వంగ సాగును చేస్తున్నారు. లోకల్గా తయారు చేసిన విత్తనాలతో పంటను సాగు చేసి మంచి దిగుబడిని సాధిస్తున్నామని చెబుతున్నారు రైతులు. చీడపీడలు అంటే మందు అయితే కొడుతుంటామండి. అన్ని మొక్కల దోమకాయ, పురుక్కి, కొరాజిన్ ఇలాంటివి కొడతామండి ఎక్కువ. ఇంకా కొరాజిన్ అది కొడితే ఇంకా కైసరో ఇది కొడితే ఇంకా పురుగు పుచ్చు ఏం కనపడదండి. కాయగడ శుభ్రంగా ఉంటుందండి, తోట శుభ్రంగా ఉంటుందండి. ఇది అయిపోయిన తర్వాత అందులో కొంత కూడా కొట్టిన తర్వాత మేము బీరపొద్దులు అవి పెడతామండి. అది ఇంకా బాగుంటుందండి. దాని మీద పెట్టిన వ్యవసాయం ఈ పంట కంటే ఆ పంట ఇంకా అలా సాటిగా ఉంటుందండి. అది అలా చేస్తామండి. కాకినాడ రూరల్ సర్పవరంలో తయారవుతున్న సర్పవరం వంగ విత్తనాలతో సాగు చేస్తున్నారు. ఈ విత్తనాలు చల్లిన తరువాత మొక్క దశకు రాగానే క్లోరోపాస్పేట్ ఇస్పేట్ కలిపి పంటకు పిచికారీ చేస్తున్నారు. ఆ తరువాత మొక్కలు ఏపుగా పెరిగిన 90 రోజులకు కైసరు లేదా కోరాజిన్ మందులను వినియోగిస్తున్నారు. దీనివలన కాయ పుచ్చుగాని, కొమ్మలు వంగిపోకుండా బలంగా ఉండడానికి దోహదపడుతుందని రైతులు అంటున్నారు. మంగతుర్తి రైతులు ఎకరానికి వంగ సాగు కోసం 30,000 రూపాయల నుంచి 35,000 రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది. అయితే సస్యరక్షణ చర్యలు చేపట్టి పంటను సాగు చేస్తే ఎకరానికి 50,000 రూపాయల నుండి 60,000 రూపాయల వరకు ఆదాయం వస్తోందని రైతులు అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రైతులు కూరగాయల సాగుతో దూసుకెళ్తుంటే గుంటూరు జిల్లా రైతులు ఆకుకూరలు పండించడంతో మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇక్కడ పొలంలో కూర్చుని పైర్లనే కన్నబిడ్డలుగా చూసుకుంటున్న ఈ కృషీవలుని పేరు శ్రీనివాసరెడ్డి. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణానికి చెందిన ఈయన కౌలు రైతు. పట్టణ శివారు ప్రాంతంలో 1 ఎకరం కౌలుకు తీసుకుని ఆకుకూరలు సాగు చేస్తున్నాడు. తోటకూర, చుక్కకూర, పాలకూర సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నాడు. ఎకరం చేస్తున్నామండి కౌలు ఏమో ఎకరం 30,000 రూపాయలు.
ఈ వర్షాలు కురిసినప్పుడు కూరలు బాగా దెబ్బతింటున్నాయి. వారము 10 సంవత్సరాల నుంచి చేస్తాను. వర్షాలు కురిసినప్పుడు కత్తి ఇబ్బందిగా ఉండి కూరలు లాస్ పడుతున్నాము. కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్న రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ మంచి దిగుబడి సాధిస్తూ అధిక లాభాలు పొందుతున్నారు. సాక్షి న్యూస్, రైతు రాజ్యం. వైరస్ తెగుళ్లు కూరగాయల రైతులను నట్టేట ముంచాయి. 6 గాలం పండించిన పంట దిగుబడి తగ్గడంతో రైతులంతా అయోమయంలో పడ్డారు. వేసవికాలం దాటి తొలకరి జల్లులు పడే కాలంలో ప్రతి ఏటా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుంటాయి. జూన్, జూలైలలో కూరగాయల దిగుబడి రావాలంటే మార్చి, ఏప్రిల్ నెలల్లో విత్తనాలు లేదా నారు నాటాల్సి ఉంది. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగే వేళ అష్టకష్టాలు పడి సాగు చేసిన కూరగాయల పంటలకు తెగుళ్లు సోకడంతో అన్నదాత ఆవేదన చెందుతున్నాడు. దిగుబడి వచ్చే సమయానికి తెగుళ్లు దిగుబడిని తగ్గిస్తున్నాయని రైతులు అంటున్నారు. ఫస్ట్ బాగానే ఉండేది. ఒక వేసిన నెల తర్వాత ఇది దోమ వల్ల ఏం వల్ల తెలియదు కానీ నలుపు అయిపోయింది అలా చేయని. మేము 3 నెలల్లో విత్తనం వేసాము. మార్చి నెలలో వేసాము. మార్చి నెలలో వేసిన తర్వాత ఒక కాపు కాసింది. కాపు కాసిన తర్వాత ఇలాగ నలుపు అయిపోయింది. ఒక 45 డేస్కి వస్తుంది. 6 డేస్ అయిపోద్ది. 6 డేస్ అయిపోద్ది. 6 డేస్ కాపు వచ్చింది. ఆ తర్వాత ఒక కాపు అయిన తర్వాత అది ఒట్టుకొట్టిన ఏమైంది మనకు తెలియదు కానీ అలాగా నల్లగా అయిపోయింది. దోమ పట్టించినట్టు అయిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో 4500 హెక్టార్లలో కూరగాయలు సాగవుతుంటాయి. ఖరీఫ్ కాలంలో పూర్తి స్థాయిలో కూరగాయల పంటలు సాగవుతాయి. అయితే రబీ సీజన్లో కేవలం 1970 హెక్టార్లలో మాత్రమే కూరగాయలు పండిస్తున్నారు. దీంతో ఖరీఫ్ సీజన్ ఆరంభంలో కూరగాయల కొరత ఏర్పడుతోంది. అంటే ఇగో మడసలు వేసి పురుగు పట్టేసి వాటి నుంచి మేము రైతులమైతే నష్టపోయినామంటే తొలి క్యాబేజీ ఉడిచినాము, టమాటా ఉడిచినాము, నష్టపోయినాము. వాటి నష్టపోయేదన్నారు రాలేదు. రాపోయిన చేత ఇగో ఇప్పుడు కటింగ్లు ఉడిచినామంటే ఈ ముడసల నుంచి ఎన్ని మందులు తెచ్చి కొట్టినాం కానీ మరి దీని నుంచి నష్టాలు పోయినామంటే ఇప్పుడు అప్పుడు రేట్లు లేవు, కొంచెం అయినాయి. ఇప్పుడు రేట్లు ఉన్నాయంటే ఇగో ఇలాగా వాళ్ళ నుంచి అలాగ నల్లగా అయిపోయి మరి కోపలేదు. ఉష్ణోగ్రతలకు పాడవకుండా ఉండే కూరగాయలను రబీ పంటగా రైతులు వేస్తారు. గోరుచిక్కుడు, దొండ సాగుకు ఇష్టపడతారు. ఏడాది గోరుచిక్కుడు 210 హెక్టార్లలో, దొండ 96 హెక్టార్లలో రైతులు సాగు చేశారు. గోరుచిక్కుడు పంట పూత కాయ దశకు వచ్చేసరికి మే 2వ వారం నుండి వైరస్ తెగులు సోకడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. శ్రీకాకుళం జిల్లా రైతులు దొండ సాగును పందిళ్లు వేయకుండా నేల మీదనే పండిస్తారు. 42 డిగ్రీల ఉష్ణోగ్రతకు నేల వేడెక్కి పాదులు చుట్టుకుపోతున్నాయి. ఏడాది పాటు పంటనందించే దొండ మొక్కదశలోనే గిడసబారిపోవడంతో ఏడాది ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు వాపోతున్నారు. ముడుపు ముద్దలాగా కొనరావడం, ఆ ముడతొచ్చి మరి కాగిపోవడం, దానికి కాసినా సరే ఆ కాయ ఇంత గుంపులా కాయడం. మరి ఎన్ని మందులు కొట్టినా ఇప్పటికీ కొడతాం. ఫలితం అంతే. ఇప్పటికి ఇంకేటనేది ఇంకా కొన వస్తుంది, దాని మీద ఆశ కలుగుతుంది. ఇప్పటికి దిగుబడి బాగుంది కానీ ఇంకా మరి వైరస్ వచ్చిందంటే మరి పూర్తి దిగుబడి. మీకు ఎన్ని సెంట్లు వేసారు మీరు? మేము ఒక 60 సెంట్లు వేసాం. 60 సెంట్లకి ఎన్ని ప్యాకెట్లు రావాలి? 60 సెంట్లకి ఒక్కొక్క వారం చప్పుండి 35 ప్యాకెట్లు రావాలి. అలాంటిది ఒకసారి 20, ఒకసారి 10, ఒకసారి 8, ఇవాళ అయితే 5 అయ్యాయి. దొండ, గోరుచిక్కుడుతో పాటు బెండ, వంగ, టమాటా, మిరప, కాకర పంటలకు తెగుళ్లు సోకడంతో దిగుబడి బాగా తగ్గిపోయింది. దీంతో శ్రీకాకుళం జిల్లాలో కూరగాయలకు తీవ్ర కొరత ఏర్పడింది. సాక్షి న్యూస్, శ్రీకాకుళం జిల్లా. నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతు రాజ్యంలో చిన్న విరామం. చికిత్స కన్నా వ్యాధి నివారణ ముఖ్యమన్న చందంగా మొక్కలకు చీడపురుగులు ఆశించకుండా ఉండాలంటే విత్తన శుద్ధి చేసిన తర్వాతే నాటాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తొలకరి జల్లులు పడగానే అన్నదాత విత్తనాలు నాటేందుకు సిద్ధపడుతున్నారు. ఏరువాక సాగే సమయంలో విత్తన శుద్ధి చేసే విధానంపై రైతు రాజ్యంలో ఒక కథనం. ఏంటి యాదయ్య, మొన్న పైరుకు మందు కొడుతుంటివి, మళ్ళీ ఈ రోజు కూడా కొడుతున్నావు, ఏంటి కథ? ఏం చెప్పే జంగయ్య, మొలకొచ్చిందో లేదో ఈ మాయదారి తెగుళ్ళు మొక్కని బతకనివ్వడం లేదు. విత్తనం వేసి 20 రోజులు కాలేదు, అప్పుడే 2-3 సార్లు ఈ మందని ఆ మందని కనిపించిన మందల్లా తెచ్చి కొడుతున్నా. ఖర్చు పెరుగుతోంది గాని ఫలితం కనిపించడం లేదయ్యా. అదేంటి, విత్తే ముందు విత్తన శుద్ధి చెయ్యలేదా? విత్తన శుద్ధ ఏంటది? యాదయ్య లాంటి రైతులు ఎందరో విత్తన శుద్ధి పైన అవగాహన లేక పిచికారీ మందులపైన
విపరీతమైన ఖర్చు పెట్టి నష్టపోతున్నారు. మంచి పంట పండించాలంటే భూమిని దున్నటం ఎంత ముఖ్యమో శుద్ధి చేసిన విత్తనంని ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. మారుతున్న అవసరాలు, పరిస్థితుల రీత్యా మన రైతాంగం సస్యరక్షణ పద్ధతులపై అవగాహన ఏర్పరచుకొని సేద్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చీడపీడలు వ్యాప్తి చెందిన తరువాత సస్యరక్షణ పద్ధతులు పాటించడం కన్నా ఆదిలోనే విత్తన శుద్ధి ద్వారా అదుపులో పెట్టుకున్నట్లయితే దిగుబడి, నాణ్యత పెరగటమే కాకుండా సస్యరక్షణ చర్యలపై పెట్టే ఖర్చుని తగ్గించుకొని అధిక నికరాదాయాన్ని పొందవచ్చును. విత్తనాలతో పాటు ఉన్న అనేక రోగకారక శిలీంధ్రాలు విత్తనంతో పాటు మొలచి మొలకెత్తిన మొక్కలను నష్టపరుస్తాయి. విత్తనంపై రక్షిత కవచంగా కీటకనాశినిని మరియు శిలీంధ్రనాశినితో పూతపూసే ప్రక్రియను విత్తన శుద్ధి అంటాం. విత్తు కొద్దీ పంట కాబట్టి వివిధ పంటలలో మొలక శాతం 70 నుండి 90 వరకు ఉన్నప్పుడే నాణ్యమైన విత్తనంగా పరిగణించాలి. అతి తక్కువ ఖర్చుతో అతి సులభంగా చేసుకునే విత్తన శుద్ధి ద్వారా ఆరోగ్యవంతమైన మొక్కలను పొందడమే కాకుండా పొలంలో నిర్దేశించబడిన మొక్కల సాంద్రత ఉండి మంచి దిగుబడిని సాధించవచ్చును. విత్తన శుద్ధికి వాడే మందు పరిమాణం పిచికారీతో వాడే మందు పరిమాణంలో 10% మాత్రమే ఉండడం వల్ల పిచికారీ మందుపై పెట్టే ఖర్చును మరియు కూలీల ఖర్చును తగ్గించుకోవడమే కాకుండా వాతావరణ కాలుష్యాన్ని కూడా అరికట్టవచ్చును. విత్తన శుద్ధి చేసేటప్పుడు ముందుగా కీటకనాశిని మందులతో శుద్ధి చేసిన తరువాత శిలీంధ్రనాశిని మందులతో శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి కొరకు డ్రమ్ములో కావలసిన మోతాదులో విత్తనం పోసి సిఫారసు చేసిన మందు పొడిని లేదా మందు ద్రావణాన్ని పోసి తిప్పాలి. దీనివల్ల మందు ఆ గింజలకు సమానంగా పడుతుంది. డ్రమ్ము లేని వారు మందమైన ప్లాస్టిక్ సంచి గాని కుండను గాని తీసుకొని విత్తన శుద్ధి చేయవచ్చు. రైతులు పాటించవలసిన విత్తన శుద్ధి పద్ధతులు. రైతులు వేసే పంటలను మరియు వాడే రసాయనాలను అనుసరించి విత్తన శుద్ధిని వివిధ రకాలుగా చేసుకోవచ్చును. వాటిలో ముఖ్యమైనవి: పొడి విత్తన శుద్ధి. పొడి మందును విత్తనానికి కలిపి బాగా అంటుకునేలా చేయవచ్చును. లేదా విత్తనాలకు ముందుగా జిగురు, బెల్లం, చిక్కటి గంజి వంటి పదార్థాలతో తయారు చేసుకున్న ద్రావణాన్ని పట్టించి ఆ తరువాత సిఫారసు చేసిన మందును కలపడం వల్ల విత్తనాలపై రక్షణ కవచం ఏర్పడి తద్వారా తెగుళ్ల నివారణ సాధ్యమవుతుంది. తడి విత్తన శుద్ధి. కొన్ని రకాలైన విత్తనాలను, ముఖ్యంగా వరి లాంటి పంటలలో కీటకనాశినులు మరియు శిలీంధ్రనాశినులు తగినంత నీటిలో కలిపి విత్తనాన్ని నానబెట్టిన తరువాత విత్తుకోవాలి. స్లరీ ట్రీట్మెంట్ పద్ధతి. ఈ పద్ధతిలో అంతర్వాహిక శిలీంధ్రనాశినులను నీటిలో కలిపి చిక్కని ద్రావణంలా తయారు చేసుకుని ఆ ద్రావణాన్ని విత్తనాలకు పట్టించి నీడలో ఆరబెట్టుకుని విత్తుకోవాలి. ఈ విధానం వల్ల విత్తనం మీద ఉన్న వ్యాధి కారకాలనే కాక విత్తనం లోపల ఉన్న శిలీంధ్రాల నుండి కూడా రక్షణ పొందవచ్చును. జీవ సంబంధ శిలీంధ్రనాశినులతో విత్తన శుద్ధి. రసాయనాలకు ప్రత్యామ్నాయంగా ట్రైకోడెర్మా విరిడే అనే జీవ శిలీంధ్ర నాశకం వాడి తద్వారా తెగుళ్ల నివారణను సాధించవచ్చును. ఇది కూడా శిలీంధ్రమవడం వల్ల భూమిలో తన సంతతి అభివృద్ధి పరుచుకొని పంటను చివరిదాకా కాపాడడమే కాకుండా తరువాత వేసుకునే పంటలకు కూడా ఉపకారిగా ఉండి పంటలపై వాడే రసాయనాల అవసరాన్ని తగ్గిస్తుంది. దీనిని కిలో విత్తనానికి 8 గ్రాముల చొప్పున పట్టించి చాలా రకాల పంటలలో, ముఖ్యంగా వేరుశెనగ, అపరాలు, పత్తి, ప్రొద్దుతిరుగుడు, టమోటా, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యారెట్, ఉల్లి, వంగ, చిక్కుడు, ఆవాలు మొదలైన పైర్లలో
విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనాల ద్వారా మరియు నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను అరికట్టవచ్చును. వేడిగాలి లేదా వేడి నీటితో విత్తన శుద్ధి. ముఖ్యంగా చెరకు విత్తనపు ముచ్చెలను వేడి నీటితో లేదా ఆవిరితో శుద్ధి చేసి ఆ తరువాత శిలీంధ్రనాశినితో శుద్ధి చేయడం వల్ల ఎర్రకుళ్ళు తెగులు నివారించవచ్చును. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మొదలైన కూరగాయలతో ఈ పద్ధతి ద్వారా బ్యాక్టీరియా తెగుళ్లను నివారించవచ్చును. సూర్యరశ్మితో విత్తన శుద్ధి. ఈ విధానం ఎండకాసే రోజుల్లో చేపట్టాలి. మొదట విత్తనాన్ని 4 గంటల పాటు నీటిలో నానబెట్టి తరువాత టార్పాలిన్ పట్ట మీద సన్నని పొరలాగా పరిచి సూర్యరశ్మి తగిలేటట్లు ఎండబెట్టాలి. దీనివల్ల విత్తనాలలో ఉన్న వ్యాధి కారకాలు శక్తిహీనమవుతాయి. జీవన ఎరువులతో విత్తన శుద్ధి. జీవన ఎరువులైనటువంటి బ్యాక్టీరియా సంబంధిత రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేయడం వల్ల గాలిలోని నత్రజనిని భూమిలో స్థిరీకరించే వేరుబుడిపెల అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ విధానాన్ని లెగ్యూమ్ జాతి పంటలలో అవలంబించడం వల్ల పంటకు వాడే రసాయనిక ఎరువుల మోతాదులో దాదాపు 25% వరకు ఆదా అయి ఖర్చు తగ్గుతుంది. రైజోబియం విత్తన శుద్ధి చేయడానికి 1 లీటర్ నీటిలో 50 గ్రాముల బెల్లాన్ని కరిగించి 15 నిమిషాలు మరగ కాచి చిక్కని పాకం తయారు చేయాలి. దానిలో 200 గ్రాముల రైజోబియంను వేసి బాగా కలిపి విత్తనానికి పట్టించి ఆరబెట్టి విత్తుకోవాలి. ఇది 1 ఎకరానికి వేసే విత్తనానికి సరిపోతుంది. ఈ ప్రక్రియను విత్తే కొన్ని గంటల ముందు మాత్రమే చేయాలి. విత్తన శుద్ధి చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు. విత్తన శుద్ధి చేసే రసాయనాలు మనుషులకి పశువులకి అపాయకరమైనవి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విత్తన శుద్ధి చేసే వ్యక్తి చేతులకు తొడుగులు, ముక్కుకు మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించాలి. విత్తన శుద్ధి చేసిన విత్తనాలను ధాన్యంగా తినడానికి గాని పశువులకు దాణాగా గాని వాడరాదు. విత్తన శుద్ధికి సిఫారసు చేసిన మందునే ఉపయోగించాలి. మోతాదును మించి విత్తన శుద్ధి మందు వాడరాదు. అలా చేయడం వల్ల విత్తనం లోపలి భాగాలకు కూడా హాని జరిగి విత్తనం మొలక శాతం తగ్గిపోతుంది. విత్తన శుద్ధి చేసేటప్పుడు విత్తనంలో తేమ శాతం అధికంగా ఉండరాదు. విత్తనం పై పొర ఊడిపోకుండా జాగ్రత్త పడాలి. పప్పు ధాన్యాలు మరియు వేరుశెనగ పైర్లకు ముందుగా విత్తన శుద్ధి చేసిన తరువాత రైజోబియం కల్చర్ పట్టించాలి. వివిధ పంటలలో థైరామ్, క్యాప్టాన్, మ్యాంకోజెబ్ మరియు కార్బండిజం వంటి శిలీంధ్ర నాశినులు మరియు ఇమిడాక్లోప్రిడ్, థయోమిథాక్సమ్ వంటి అంతర్వాహిక కీటక నాశినులతో విత్తన శుద్ధి చేయడం వల్ల తొలి దశలో ఆశించే శిలీంధ్రాల నుండి మరియు వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగుల బారి నుండి 20 నుండి 30 రోజుల వరకు మొక్కలకు రక్షణ కల్పించవచ్చును.